నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు లోక్సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి. ముఖ్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ అయ్యింది. అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ముగ్గురితో కూడిన ఆశావాహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలకు సంబంధించిన లిస్టును సైతం పంపింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత 10 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఈ లిస్టులో తమ పేరు ఉంటుందా లేదా అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో మెజారిటీ పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవడానికి కాషాయ పార్టీ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. ఎలాంటి వివాదాలకు తావులేని లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధమైంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలను సిట్టింగ్లకే కట్టబెట్టాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిని, కరీంనగర్ నుంచి బండి సంజయ్ను, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ను రాష్ట్ర పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించినట్లు కూడా సమాచారం. మరో సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్ లో సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దించేందుకు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఒక్కో పేరు చొప్పున రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీకి జాబితాను పంపించినట్టు తెలుస్తోంది. మల్కాజ్గిరి, జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ పార్లమెంటు స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టారని విశ్వసనీయ సమాచారం. 3 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 7 స్థానాలకు బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాలో విడుదల చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలో వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లోనూ బీసీలకు 5 స్థానాలు తగ్గకుండా కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించి ఆయా వర్గాల ఓట్లు రాబట్టాలని అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండటం పైన ఫోకస్ పెట్టిన కమలం పార్టీ 3 స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని ప్లాన్ చేస్తోంది. ఈ నెల 28న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్, మార్చి 5న నోటిఫికేషన్ రానుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కాషాయ దళం ప్లాన్ చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాతే బీజేపీ ప్రకటించింది. దీంతో చివరి వరకు ఎవరు బరిలో ఉంటారోనన్నది సందిగ్ధంగా మారింది. ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలాంటి ఇబ్బందులకు ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలో బీజేపీ బలహీనంగా ఉందనే వాదనలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను తీసుకొని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై కమలనాథులు దృష్టి కేంద్రీకరించారు. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంటు స్థానాలను గెలిచేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం వెలువడితే ఈ 3 స్థానాలను కైవసం చేసుకోవచ్చని కాషాయ పార్టీ లెక్కలు వేస్తోంది. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం కుదిరిన అన్ని స్థానాలకు తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా అధిష్టానం మాత్రం మెదక్ నుంచి బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోన్న రఘునందన్ రావుకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. హిందుత్వ ఎజెండాతో జహీరాబాద్ నుంచి ఈ ఇద్దరిలో ఒకరిని పోటీ చేయించాలి అనుకుంటే ఈటెలకే ఈ సీటు దక్కే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మెదక్ నుంచి ఈటెల బరిలో దిగితే రఘునందన్ రావుకు అధిష్టానం మొండి చేయి చూపిస్తుందని విశ్లేషకుల అంచనా. ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐని బరిలో దింపేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. మరి ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.